Welcome to the final part of LinkedIn series, LinkedIn the Rampage. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా, ఫైర్ నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా 5 లాక్ మెయింటైన్ చేయాలి అంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడు. అండ్ ఈ వీడియో చూడడం కంటే ముందు పార్ట్ 1 పార్ట్ 2 లో లింక్డ్ఇన్ అంటే ఏంటి అండ్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలన్నది డిస్కస్ చేసాం పుష్ప మూవీతో కంపేర్ చేస్తూ. సో ఆ వీడియో చూసి ఈ వీడియోకి రండి. And today we'll show how I went from 20 to 3000 plus connections in LinkedIn, and how to maintain LinkedIn profile, and how to apply internship on LinkedIn, and some networking hacks. And ఇలాంటి వీడియో మన తెలుగులో ఇప్పటికి వచ్చి ఇంకెవరు చేయలేదు. సో కింద లైక్ బటన్ కలర్ మారిస్తే వీడియో స్టార్ట్ చేస్తా. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. ఇలాంటి కంటెంట్ మన దగ్గర చాలా ఉన్నాయి. ఇంకా ఈ వీడియోలో మనం జస్ట్ 5 పాయింట్స్ చేస్తున్నాం. పాయింట్ నెంబర్ 1, మెయింటైన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ లైక్ ఏ వెపన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇంటర్న్షిప్ అప్లై చేయాలన్నా ఆ నెట్వర్క్ పెంచుకోవాలన్నా నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఒక పవర్ఫుల్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలో నేను పార్ట్ 2లో చెప్పా. అందుకే బ్రో ప్రీవియస్ పార్ట్ చూసి ఈ పార్ట్ చూడమన్నా. మనం ఆ పార్ట్లో మెయిన్లీ ఒక 4 పాయింట్స్ డిస్కస్ చేస్తాం. ప్రొఫెషనల్ ప్రొఫైల్ పిక్చర్, క్యాచీ హెడ్లైన్, యాడింగ్ స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్స్, అండ్ ఫిల్ యువర్ అబౌట్ సెక్షన్ విత్ యువర్ స్టోరీ లైక్ దిస్. పుష్ప వెపన్ ఏంటి? యాక్స్. మన వెపన్ ఏంటి? స్కిల్స్, ప్రాజెక్ట్స్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, క్రియేటివిటీ, కాన్ఫిడెన్స్, ఇవన్నీ మన వెపన్స్. పాయింట్ నెంబర్ 2, కనెక్షన్ గ్రోత్ స్ట్రాటజీ. బ్రో నాకు స్టార్టింగ్లో 20 కనెక్షన్స్ ఉండే. ఆ 20 కనెక్షన్స్ కూడా మా ఫ్రెండ్సే. అవతల ఎవరికైనా రిక్వెస్ట్ పెట్టాలంటే, కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టాలంటే ఆలోచించేవాడిని ఎందుకు మనకి ఇది అవసరం అవుతాడా లేదని. బట్ నీకు రియల్ కనెక్షన్స్ నెట్వర్క్ బిల్డ్ అవ్వాలంటే నువ్వు రిక్వెస్ట్ పెట్టాలి. ఎలా పెట్టాలంటే నువ్వు వాడు హెడ్లైన్ చూస్తావు, వాడికి నీకు యూజ్ అవుతాడు, వాడు నీకు వాడు హెల్ప్ అవుతాడు అనిపిస్తే కనెక్ట్ కొడతావు. కనెక్ట్ కొట్టిన తర్వాత నేను ఈ మెసేజ్ పెట్టేవాడిని ఎక్కువగా, హాయ్ బ్రో, ఐఎమ్ స్టార్టింగ్ మై లింక్డ్ఇన్ జర్నీ, లెట్స్ కనెక్ట్ అండ్ గ్రో టుగెదర్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టేవాడిని. సో ఇంకా డౌట్స్ ఉంటే అలా అడిగేవాడిని, ఈ కోర్స్ అలా నేర్చుకో బ్రో, నెక్స్ట్ ఇంకా ఇది ఎలా చేసావు బ్రో అని అడిగేవాడిని, అడిగి తెలుసుకునేవాడిని. సో మీరు కూడా అడిగి తెలుసుకోవడం నేర్చుకోండి. అండ్ ఇప్పుడు చెప్పబోయే చాలా మెయిన్ పాయింట్స్. నీకు రియల్ కనెక్షన్స్ గ్రో అవ్వాలంటే అవతల పోస్ట్కి లైక్ కొట్టాలి, కామెంట్ చేయాలి. లైక్ కామెంట్ ఎలా ఇంపార్ట్ అవుతుందంటే మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. మీకు స్వరూప్ బ్రో, నిహార్ బ్రో తెలిసే ఉంటారు. వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ నేను రెగ్యులర్గా చూసేవాడిని. యూట్యూబ్ వీడియోస్ చూసాక నాకు ఏదైనా సమ్ యూస్ఫుల్ అనిపిస్తే దాని స్క్రీన్ షాట్ తీసి లింక్డ్ఇన్లో పెట్టేవాడిని. లింక్డ్ఇన్లో పెట్టి ఐ లర్న్ దిస్ ఫ్రమ్ దిస్ యూట్యూబర్ అని చెప్పి వాళ్ళు ట్యాగ్ చేసేవాడిని. అలా ట్యాగ్ చేయడం వల్ల ఒక పోస్ట్కి నాకు నిహార్ బ్రో రియాక్ట్ అయ్యాడు కూడా, సమ్ ఏదో మెసేజ్ పెట్టాడు. అలా కనెక్షన్ బిల్డ్ అయింది. స్వరూప్ బ్రో అయితే కనెక్షన్ బిల్డ్ అయింది. అండ్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను, సపోర్ట్ చేయండి అని చెప్పేసి నేను లింక్డ్ఇన్లో పోస్ట్ పెట్టా. లింక్డ్ఇన్ ఫాలోవర్స్ అది చూస్తారని చెప్పి లింక్డ్ఇన్లో పోస్ట్ పెట్టాక నాకు ఒక విత్ ఇన్ 1 అవర్లో నా ఫస్ట్ యూట్యూబ్ వీడియోకి నిహార్ అన్న కామెంట్ చేశాడు. కామెంట్ అనేది చిన్న విషయమే, కాకపోతే ఫస్ట్ వీడియోకి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీకు కనెక్షన్ నెట్వర్క్ అనేది ఇలా యూజ్ అవుతుంది. మీరు చేసే లైక్స్, కామెంట్స్ అనేవి ఏమి వేస్ట్ అవ్వవు. లింక్డ్ఇన్ ఓపెన్ చేసినట్టయితే హోమ్ సెషన్ పక్కన నెట్వర్క్ అని ఉంటుంది, మై నెట్వర్క్. ఆ నెట్వర్క్ సెషన్ లో మీకు ఎవరైనా కనెక్షన్ పెడితే యాక్సెప్ట్, రిజెక్ట్ అని వస్తుంది. దాని కింద కొంచెం స్క్రోల్ చేస్తే మీకు సజెస్ట్ చేస్తుంది, మీ సేమ్ డొమైన్ ఉన్న పీపుల్ సజెస్ట్ చేస్తుంది. లైక్ నువ్వు వెబ్ డెవలప్మెంట్ కోసం సెర్చ్ చేస్తున్నావు అనుకో, వెబ్ డెవలప్మెంట్ పీపుల్ చూపిస్తుంది. అండ్ లైక్ మైండెడ్ పీపుల్ ని చూపిస్తుంది. మీరు అక్కడ కనెక్ట్ చేయొచ్చు. ఎవరిని పత్తాన్ని కనెక్ట్ చేయకండి, మీకు ఇన్సైట్ఫుల్ అయ్యే పర్సన్స్ ని కనెక్ట్ చేసుకుని మంచి నెట్వర్క్ అంటూ బిల్డ్ చేసుకోండి. మీకంటూ ఒక మంచి నెట్వర్క్ బిల్డ్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 3, హౌ టు అప్లై ఇంటర్న్షిప్స్ ఆన్ లింక్డ్ఇన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లింక్డ్ఇన్ యాప్ ఓపెన్ చేస్తారు. లింక్డ్ఇన్ యాప్ ఓపెన్ చేస్తే కింద హోమ్, నెట్వర్క్ అని చెప్పి లాస్ట్ లోకి వెళ్ళిపోయి జాబ్స్ అని ఉంటుంది. జాబ్స్ లోకి వెళ్ళిపోయి సెర్చ్ బార్ లో మీకు కావాల్సిన జాబ్ సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ డెవలప్మెంట్ ఇంటర్న్షిప్ నువ్వు అప్లై చేద్దాం అనుకుంటున్నావు, వెబ్ డెవలప్మెంట్ సెర్చ్ చేస్తావు. సెర్చ్ చేసిన తర్వాత ఫిల్టర్స్, మన ఫ్లిప్కార్ట్ లో ఫిల్టర్స్ ఎలా అయితే ఉంటాయో లింక్డ్ఇన్ లో కూడా సమ్ ఫిల్టర్స్ ఉంటాయి. అంటే జాబ్ ఎప్పుడు పోస్ట్ చేశారు, నీకు పాస్ట్ 24 అవర్స్ కావాలి, సో పాస్ట్ 24 అవర్స్ సెలెక్ట్ చేసుకో. నీకు ఈ లొకేషన్ కావాలి, లొకేషన్ సెలెక్ట్ చేసుకో, అప్లై కొట్టు. అప్లై కొట్టిన తర్వాత నీకు జాబ్స్ అనేవి వస్తాయి. కంపెనీ నేమ్ చూసుకో, జాబ్ రోల్ చూసుకో, అప్లై చేయి. అప్లై చేసిన తర్వాత నీ రెజ్యూమ్ అడుగుద్ది, సమ్ నీ నేమ్ అండ్ జీమెయిల్, కాంటాక్ట్ నేమ్ అడుగుద్ది, ఇచ్చేస్తావు. ఇచ్చాక రెజ్యూమ్ అడుగుద్ది, రెజ్యూమ్ కూడా ఇచ్చేస్తావు. నెక్స్ట్ సమ్ డీటెయిల్స్ అడుగుతుంది, జస్ట్ ఎంటర్ కూడా వేస్తావు. లింక్డ్ఇన్ లో నువ్వు ఇంటర్న్షిప్స్ అని ఎలా అప్లై చేయొచ్చు. బట్ లింక్డ్ఇన్ లో ఇంకోటి ఉంది, నువ్వు 100 అప్లై చేస్తే 10 రెస్పాన్స్ వస్తాయి అంతే. అదే నువ్వు డిఎం చేసావు అనుకో 100కి 50 రావచ్చు, చెప్పలేం. సో డిఎం చేయడం నేర్చుకోండి. డిఎం అంటే హాయ్ బ్రో, హౌ ఆర్ యూ అటువంటి పెట్టకూడదు. లైక్ ఒక టెంప్లెట్ ఇస్తా స్క్రీన్ మీద, ఇలా ఈ టెంప్లెట్ యూస్ చేసి మీరు డిఎం చేయొచ్చు.
స్టెప్ నెంబర్ 4, పోస్టింగ్ రెగ్యులర్లీ. అసలు నువ్వు పోస్ట్ ఎప్పుడెప్పుడు పెట్టాలి అండ్ డైలీ పెట్టాలా అవసరం లేదా? బ్రో నువ్వు డైలీ పోస్ట్ పెడితే హ్యాట్స్ ఆఫ్, అవతల తెలుస్తుంది డైలీ పోస్ట్ పెడుతున్నాడు, కన్సిస్టెంట్గా ఉన్నాడు అని చెప్పి తెలుస్తుంది. అండ్ మినిమం వచ్చేసి వీక్లీ వన్స్ పెడితే మంచిది. లింక్డ్ఇన్లో డైలీ పోస్ట్ పెట్టాలని రూల్ అయితే ఏమీ లేదు, బట్ పోస్ట్ చేస్తే నీ ఆడియన్స్కి ఎంగేజింగ్ ఉంటుంది. మొన్న ఒక న్యూస్ వచ్చింది ఏంటంటే సమ్ ఏదో ఢిల్లీ కాలేజ్ స్టూడెంట్ తన యూనివర్సిటీ టాపర్ అండ్ 50+ సర్టిఫికెట్స్ 10+ గోల్డ్ మెడల్స్ ఏవో ఉన్నాయి, బట్ ఇంటర్న్షిప్ రాలే. ఎలా తెలిసింది మనకి? లింక్డ్ఇన్లో పోస్ట్ చేసింది అమ్మాయి, అందుకే తెలిసింది. సో పోస్ట్ చేస్తే ఉన్నావా పోయామో నీ యాక్టివిటీ ఏంటో తెలుస్తుంది మాకు. సో పోస్ట్ చేయ ఏదో ఒకటి. పోస్ట్ కంటూ మీరు ప్రత్యేకించి బయట వీడియోస్ ఏమి చూడాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఏమైతే నేర్చుకుంటారో అది పెట్టండి, నేర్చుకోకపోతే ఏమి నేర్చుకోవాలి పర్లేదు. పాయింట్ నెంబర్ 5, బోనస్ టిప్స్. ఇది మీకు ఇంటర్న్షిప్కి అప్లై చేసినప్పుడు యూజ్ అవుతుంది. నువ్వు ఏదైనా ఇంటర్న్షిప్కి అప్లై చేస్తున్నావు అనుకో, నీ ప్రొఫైల్ పిక్చర్కి ఒక ఫ్రేమ్ ఉంటుంది, దాన్ని ఓపెన్ టు వర్క్ అని చెప్పి ఒక ఫ్రేమ్ యాడ్ చేసుకో. అది నీకు జస్ట్ ప్రొఫైల్ పిక్చర్ని క్లిక్ చేస్తే కింద యాడ్ ఫ్రేమ్స్ ఉంటుంది, అక్కడ నీకు ఓపెన్ టు వర్క్ అని పెడితే నువ్వు రెడీ టు వర్క్ అని తెలుస్తుంది. ఆర్ వీఆర్ హైరింగ్ అని పెడితే నువ్వు ఎవరైనా హైర్ చేసుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదైనా ఎడిటర్ కావాలనుకున్నావు అనుకో, వీఆర్ హైరింగ్ అని పెట్టుకుంటావు అంతే. అండ్ యాడింగ్ ఫీచర్ సెక్షన్ అనేది నీ పిన్డ్ పోస్ట్ లెక్క. ఇన్స్టాగ్రామ్లో నీ బెస్ట్ పోస్ట్ని పిన్ చేసుకుంటావు, లింక్డ్ఇన్లో అంతే. నీ బెస్ట్ పోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ప్రాజెక్ట్, నీ ఏదైనా మంచి ప్రాజెక్ట్ చేసావు, 4-5 ప్రాజెక్ట్ చేసుకున్నావు, దాంట్లో బెస్ట్ ప్రాజెక్ట్ 2 ఉన్నాయి, ఆ 2 యాడ్ టు ఫీచర్ పెట్టుకున్నావు అనుకో, నీకే ఫస్ట్ కనిపిస్తాయి. ఫ్రంట్ ఒక యూట్యూబ్ థంబ్నెయిల్ సెక్షన్ టైపు నీకు పిన్ చేసినట్టు కనిపిస్తాయి ఫీచర్ సెక్షన్లో. అలా పిన్ చేసుకోవడం వల్ల ఏంటంటే నీ బెస్ట్ పోస్టింగ్ డైరెక్ట్గా చూపించు, ఇంకా మనం సెర్చ్ చేసిన అవసరం లేదు. పుష్ప అనేది యాక్షన్ థ్రిల్లర్ మూవీ, లింక్డ్ఇన్ అనేది నీ కెరియర్ స్టోరీ. అండ్ ఈ వీడియోతో మన పుష్ప స్టైల్ లింక్డ్ఇన్ సిరీస్ కంప్లీట్ అయిపోయింది. అండ్ పార్ట్ 1, పార్ట్ 2 అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా నువ్వు చూసినట్టయితే యు ఆర్ ద మాస్టర్ ఇన్ లింక్డ్ఇన్ అండ్ నెట్వర్కింగ్. అండ్ నువ్వు నెట్వర్కింగ్ అని స్టార్ట్ చేసినట్టయితే మీ ఫ్రెండ్స్కి నువ్వు టిప్స్ కూడా ఇవ్వచ్చు. అండ్ ఈ టైప్ ఆఫ్ కంటెంట్, ఈ టైప్ ఆఫ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ మన తెలుగులో ఇప్పుడు వచ్చు, ఎవరు చేయలేదు. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ పాస్ట్ వీడియోస్ నుంచి చూస్తున్నా, ఏంటి మీరు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు, అసలు మీరు కాకపోతే ఇంకెవరు చెప్తారు? అదే నా వీడియో ఫీడ్బ్యాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే నచ్చిందని చెప్పండి, బాగుందని చెప్పండి, ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేయడం వల్ల నాకు తెలుస్తుంది ఓకే ఎలా ఉన్నాయి నా వీడియోస్ అని చెప్పి. ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వాలి మీరు కంపల్సరీ. ఈ వీడియోకి ఇంతే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి. అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఇంకా చాలా ఉంది మన ఛానల్లో, చాలా రాబోతుంది కూడా. ఈ వీడియోకి ఇంతే, బై బాయ్.